సామే అంతా సక్కంగా జరగాల. ఇప్పుడే కన్నప్ప మూవీ చూసి రావడం జరిగింది. ఇప్పుడు మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. దానికన్నా ముందు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే చేసుకోండి. ఇలాగే కొత్త మూవీ వచ్చి రాగానే రివ్యూ ఇస్తాం. ఇక రివ్యూలోకి వెళ్తే ఫస్ట్ హాఫ్ మాత్రం బాగుంది. సెకండ్ హాఫ్ మాత్రం ముఖ్యంగా చెప్పాలంటే ప్రభాస్ ఎంట్రీ తర్వాత అద్దిరిపోయిందని చెప్పాలి. ఆలస్యమైందా ఆచార్యపుత్ర? లేదు, సరైన సమయానికి వచ్చావు సోదరా. ప్రభాస్ తప్ప మరెవరు ఈ పాత్ర చేయలేరనిపిస్తోంది. ఇక మోహన్ బాబు కూడా ఊహించని విధంగా ఎక్స్ట్రాడినరీగా చేశారు. క్యారెక్టర్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. మంచు విష్ణు మోహన్ బాబు మధ్య వచ్చే సీన్స్ చాలా బాగున్నాయి. అలాగే ప్రభాస్ విష్ణు మధ్య కూడా సీన్స్ చాలా బాగున్నాయి. ప్రభాస్ అరౌండ్గా ఈ మూవీలో 30 నిమిషాలు ఉంటాడు. ఆ సీన్స్ చాలా బాగా రాసుకున్నారు. ఎక్స్పెషల్లీ బీజిఎం గురించి చెప్పాలంటే ఈ మూవీకి బ్యాక్ బోన్ అనే చెప్పుకోవచ్చు. మంచు విష్ణు ఎలా చేస్తాడో క్లైమాక్స్లో ఆలోచించుకుంటూ మూవీకి వెళ్ళాం. కానీ యాక్టింగ్ మాత్రం చింపేశాడనే చెప్పుకోవచ్చు. కాజల్కి తక్కువ టైం ఉంది కానీ మంచి రోలే పడింది. ఫస్ట్ హాఫ్లో ఓవర్ ది టాప్ సీన్స్ చాలా ఉన్నాయి. ఇవి లేకుండా ఉంటే బాగుండేది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. కొన్ని సీన్స్ మాత్రం హిట్టైన మూవీ నుంచి తీసుకున్నారు. బట్ అదేం వర్కౌట్ కాలేదు. మూవీకి మాత్రం మేము ఇచ్చే రేటింగ్ 3.25 ఇస్తున్నాం. మీరు ఎవరైనా ఈ మూవీ చూసి ఉంటే కమెంట్ చేయండి. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడూ అనుకోలేదు బావా. నువ్వేంటి, నేనే అనుకోలేదు.